పాఠశాల ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రులట. ఇదేం క్రమశిక్షణ, విద్యార్థులు జుట్టు పెంచారని అడ్డదిడ్డంగా కత్తిరించిన ఉపాధ్యాయురాలట. ఊరిని అమ్మ, టీచరే కట్ చేసిందట. తల్లిదండ్రుల ఆందోళన, టీచర్ సస్పెన్షన్. ఖమ్మం జిల్లా పేరువంచలో ఘటన. క్రమశిక్షణ పేరుతో ఒక ఉపాధ్యాయురాలు, మహిళా టీచర్ అన్నమాట, హద్దుమీరి ప్రవర్తించారు. విద్యార్థులు జుట్టు పెంచారని ఆగ్రహించిన ఆమె తరగతి గదుల నుంచి వారిని బయటకు తీసుకొచ్చి ఒకరి తర్వాత ఒకరి జుట్టును అడ్డదిడ్డంగా కత్తిరించిందట. ఊరిని ఆమెనే కత్తిరించిందట. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా సదరు ఉపాధ్యాయురాలని జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పేరువంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. దిగుమర్తి శిరీష పేరువంచ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఆమె క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలోనే శనివారం ప్రార్థనా సమయం ముగిశాక విద్యార్థులంతా తరగతి గదుల్లోకి వెళ్ళిపోయారు. కాసేపటికే శిరీష 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి గదికి వెళ్ళి దాదాపు 15 మంది మగ విద్యార్థులను పిలిపించి బయటకు తీసుకొచ్చి పాఠశాల వరండాలో వరుసగా కూర్చోబెట్టిందట. ఫ్యాషన్ పేరుతో జుట్టును ఇష్టారీతిన పెంచుతారా అంటూ వారిపైన మండిపడ్డారు. ఆఫీసు గది నుంచి కత్తెర తెచ్చి విద్యార్థుల జుట్టును అడ్డదిడ్డంగా కత్తిరించింది. టీచర్ చేసిన పనికి షాక్కు గురైన కొందరు విద్యార్థులు ఇంటికెళ్ళి తమ తల్లిదండ్రులతో చెప్పి బోరున విలపించారు. దీంతో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులంతా స్కూల్కి వచ్చి 2 గంటల పాటు ఆందోళన చేశారు. ఏం వ్యవహారం ఇది? ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్కి చెప్తే అయిపోయి ఏందా ఈ జుట్టు అని. పేరెంట్స్ కూడా ఇప్పుడు మరి ఇష్టం వచ్చినట్టు జుట్టు పెంచేలాగా ఎందుకు పిల్లలకు కత్తిరిస్తున్నారు? ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ రేపు ఎట్లుందంటే కొడుకు చేసుకోవడం అమ్మ బాగుందిరా అనే పేరెంట్స్ కూడా ఉన్నారు. అట్లా వాడు పేర్లు రాయిస్తాడు, వాడు సైడ్కి కత్తిరిస్తాడు, రకరకాలుగా ఉంటుంది ఇలా. ఈ ఆమె కోపం వచ్చింది, మరి ఎన్ని రోజుల నుంచి చెప్తుందో, మరి ఏమైందో మొత్తానికి ఆమె కత్తిరించింది. కానీ తప్పు కదా అట్లా కత్తిరించడు. పేరెంట్స్కి చెప్తే అయిపోయా. లేకపోతే మంచి బార్బర్ని ఎవరైనా పిలిపించి మంచిగా నీట్గా కట్ చేయమని చెప్పినా అయిపోతుంది కదా. మరి అట్లనే చేస్తే అయిపోతుంది కదా. పేరెంట్స్ కూడా సంతోషిస్తారు, ఇంకా మళ్ళీ చేసుకోకుండా ఉంటారని. ఇది జనరల్గా ఇప్పుడు మేము హాస్టల్లో చదివినప్పుడు కూడా కొంచెం జుట్టు అటు ఇటు పెంచినా కూడా కుసబెట్టి చేయించేటోళ్ళు, అది వేరే. కానీ ఆమె కత్తెర తెచ్చి కట్ చేసుడు ఏందో.